నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మామూలు టాపిక్ అయితే కాదు. దేశాన్ని కుదిపేసిన టాపిక్. ఒక పక్క 50 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ద్రావిడ రాజకీయాలు, మరో పక్కేమో ఒకే ఒక్కడు ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఒక స్టార్ హీరో. కానీ ఈరోజు ఆ రాష్ట్ర రాజకీయాల రూపురేఖలు మొత్తం మారిపోయాయి. తమిళనాడు రాజకీయాలు అనగానే మనకు గుర్తొచ్చేది ద్రావిడ మున్నంట్ర కజకం డిఎంకే లేదా అన్నా ద్రావిడ మున్నంట్ర కజకం ఏఐఏడిఎం. దశాబ్దాలుగా ఈ రెండు పార్టీలు తప్ప మూడో పార్టీకి అక్కడ చోటు లేదు. కానీ మే 2026లో ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఒక భారీ భూకంపం వచ్చింది. ఎవరు ఊహించని విధంగా దళపతి విజయ్ స్థాపించిన తమిళక వెడ్రి కజకం పార్టీ తన మొదటి ఎన్నికల్లోనే ఆ రెండు మహావృక్షాలను వేళ్లతో సహా పెకిలించి వేసింది. అసలు విజయ్కి ఇది ఎలా సాధ్యమైంది? ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గంలోనే ఎలా ఓడిపోయారు? ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజయ్ ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ ఏంటి? ఈ రాజకీయ చదరంగాన్ని మనం చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా మనం ఒక నెంబర్స్ చూద్దాం. నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. తమిళనాడులో మొత్తం అసెంబ్లీ స్థానాలు 234. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ మాత్రం 118 స్థానాలు. ఎన్నికలకు ముందు అందరూ విజయ్కి 1 లేదా 2 స్థానాలు గెలుస్తాడేమో, అంతకు మించి ఎక్కువ ప్రభావం చూపించడు అనుకున్నారు. నేనైతే ఒక 10-12 వస్తాయేమో, లేదా 18కి ఎక్కువ రావు విజయ్ కని బలంగా అనుకున్నా. కానీ రిజల్ట్ చూసి ఇండియా మొత్తం షాకు గురయ్యింది. ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసిన విజయ్ పార్టీ టీవీకే ఏకంగా 108 స్థానాలు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అక్కడ అధికారంలో ఉన్న డిఎంకేకి కేవలం 59 స్థానాలకే పరిమితం అవ్వగా, ప్రతిపక్షమైన అన్నా డిఎంకే 47 స్థానాలతో 3వ స్థానానికి పరిమితం అవ్వాల్సిన పరిస్థితిని విజయ్ అక్కడ నెలకొల్పాడు. ఇది తమిళ రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఇందులో ఇంకా అత్యంత సంచలనాత్మకమైన విషయం ఏంటంటే, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సొంత కంచుకోట అయిన కలత్తూరులో టీవీకే అభ్యర్థి అయినటువంటి విఎస్ బాబు చేతిలో 8795 ఓట్ల తేడాతో ఓడిపోవడం. ఇంకో పక్క చూసినట్టయితే రాయపురం నియోజకవర్గంలో ఆటో నడుపుకునే టీవీకే అభ్యర్థి విజయ్ దాము ఏకంగా అన్నా డిఎంకే సీనియర్ నాయకుడైనటువంటి జయకుమార్ని, డిఎంకే మాజీ మంత్రి కొడుకుని ఓడించి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఒక సామాన్యుడు, ఒక ఆటో నడుపుకునే వ్యక్తి. అసలు ఈ రేంజ్ సైలెన్స్ ఓటింగ్ కి, అంటే ఈ రేంజ్ సైలెంట్ ఓటింగ్ ఎలా జరిగింది మరి? దశాబ్దాల రాజకీయాల ఉద్దండులను అనుభవం లేని ఒక విజయ్ ఎలా మట్టి గర్పించగలిగాడు? అంటే దీని వెనుక విజయ్ ఆడినటువంటి ఒక మాస్టర్ మైండ్ స్ట్రాటజీ ఏంటి? ఆ స్ట్రాటజీని 3 పాయింట్లతో వివరించే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా చూడండి. ఇక మొదటి పాయింట్ ఏంటంటే స్మార్ట్ మేనిఫెస్టో. ద్రావిడ పార్టీలు ఏళ్ల తరబడి గ్రైండర్లు, మిక్సీలు అంటూ ఉచితాలు పంచుతూ ఓట్లు దండుకుంటున్న విషయం మనకు తెలిసింది. కానీ విజయ్ ఆ ఉచితాలను యువతపై పెట్టుబడిగా మార్చిండు. కుటుంబ పెద్దలైనటువంటి మహిళలకి నెలకు 2500 రూపాయలు ఇవ్వడం కావచ్చు, ఏడాదికి 6 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు కావచ్చు. వీటితో పాటుగా ఇంట్లో ఆడపిల్ల పెళ్లికి 1 తులం బంగారం కానుకగా ఇస్తానని ప్రకటించడం, పట్టు చీర కూడా ఇస్తానడం. ఇక యువత కోసం ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని కడతామని చెప్పడం, విద్యా రుణాలు, స్టార్టప్స్ కోసం ఫండ్స్ ఇస్తానని చెప్పి యూత్ని తనకు యూత్ ఓటర్లని తన వైపు మొత్తంగా తిప్పుకోవడం జరిగింది విజయ్. ఇది మొదటి స్ట్రాటజీ. ఇక రెండవ పాయింట్ ఏంటంటే క్రైసిస్ మేనేజ్మెంట్. సెప్టెంబర్ 2025లో కరూరు విజయ్ సభలో తొక్కిసలాట జరిగింది. ఆ సభలో దాదాపు 41 మంది చనిపోయారు. కొత్తగా పెట్టిన పార్టీకి ఇది చాలా కోలుకోని దెబ్బ. కానీ విజయ్ ఆ సంఘటన చూసి పారిపోలే.
వెంటనే ప్రతి బాధిత కుటుంబానికి 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాడు. ఆ ఏడాది తమ పార్టీ వాళ్ళెవ్వరూ దీపావళి వేడుకలు అంటే దీపావళి ఆ సందర్భంలో వచ్చినప్పుడు దీపావళి వేడుకలు జరుపుకోదని పిలుపునివ్వడం, ఈ నిజాయితీని చూసి ప్రజలు విజయ్ కనెక్ట్ అయిపోయారు. ఇది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్ వస్తే విక్టింగ్ కార్డ్ లేదా సింపతి అని చెప్పాలి. ఎన్నికల ముందు విజయ్ నటించినటువంటి చివరి సినిమాగా చెప్పుకునే జననాయకన్ ఆన్లైన్లో లీక్ అయిపోయింది. దానికి కనీసం సెన్సార్ సర్టిఫికెట్ కూడా ఇవ్వకుండా ఆలస్యం చేశారు. అది లీక్ అయిపోయింది. ఇది కావాలనే చేశారని వ్యవస్థపై పోరాడుతున్న విజయ్ని తొక్కేయడానికే జరిగిన కుట్రని ప్రజల్లో ఒక భారీ సింపతి క్రియేట్ అయింది. దీనివల్ల ఆ సానుభూతి మొత్తం ఓట్లుగా మారి టీవీకే పార్టీకి పడ్డాయని చెప్తారు. ఈ మైండ్ గేమ్ లో ఇంకో పెద్ద ట్విస్ట్ ఉంది మిత్రులారా. ఎలక్షన్ అయిపోయాయి. విజయ్కి ఎవ్వరు ఊహించని విధంగా 108 సీట్లు వచ్చాయి. నేను ముందే చెప్పినట్లుగా ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే 118 సీట్లు కావాలి. అంటే ఇంకో 10 సీట్లు తక్కువనే అనమాట. మరి ఆ 10 సీట్ల కోసం ఇప్పుడు జరుగుతున్న కుట్రలు వ్యూహాలు చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ ముఖ్యంగా చూసినట్టయితే ఈ డీటెయిల్స్ చాలా ఉన్నాయి చెప్పాలంటే. అయితే వాటికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు నా అనాలిసిస్ అదేవిధంగా ఈ డీటెయిలింగ్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని నొక్కిపెట్టండి. ఇప్పుడు మళ్ళీ మన థ్రిల్లింగ్ స్టోరీకి వెళ్దాం. ఆ 10 సీట్ల కోసం అసలు గేమ్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది తమిళనాడు. 10 కాదు, ఇంకా చెప్పాలంటే 11 సీట్లు. ఎందుకంటే 108 సీట్లు వచ్చినప్పటికీ విజయ్ 2 చోట్ల పోటీ చేశాడు కాబట్టి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ ఉందని, అంటే మాస్టర్ స్ట్రోక్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్నికల్లో డిఎంకేతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ కి 5 సీట్లు వచ్చినాయి. ఎప్పుడైతే విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచారో కాంగ్రెస్ వెంటనే తమ పాత మిత్రుడైన డిఎంకేకి హ్యాండ్ ఇచ్చేసి విజయ్కి మద్దతు ప్రకటిస్తున్నట్లు తీర్మానం చేసింది. ఉచితంగా కాదండోయ్, తమకు క్యాబినెట్ లో కనీసం 2 మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విజయ్ అంటే 108 సీట్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ 5 కలిపితే 113 అయితే ఇంకా 5 సీట్లు కావాలి. దానికోసం వీసీకే పార్టీ కమ్యూనిస్టు పార్టీల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్ చూస్తున్నట్టు తెలుస్తుంది. ఈ దెబ్బతో షాక్ అయినటువంటి డిఎంకే నాయకులు కాంగ్రెస్ ని వెన్నుపోటుదారులు అని బహిరంగంగా తిడుతున్నారు. ఒకవైపేమో అన్నా డిఎంకేకి సీట్లు వచ్చాయి, కానీ అంటే అన్నా డిఎంకే ఎన్ని సీట్లు వచ్చినాయి? 47 సీట్లు వచ్చాయి. ఆ 47 సీట్లు వచ్చినప్పటికీ విజయ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ చేరడం జాతీయ రాజకీయాల్లో బీజేపీకి ఇష్టం లేదు. ఎందుకంటే అది 2029 ఎన్నికల్లో బీజేపీకి నష్టం వస్తుంది కాబట్టి. అందుకే కాంగ్రెస్ అవసరం లేకుండా అన్నా డిఎంకే మద్దతుతోనే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా బీజేపీ అధిష్టానం తెర వెనక చక్రం తిప్పుతున్నట్టుగా తెలుస్తుంది. దీనివల్ల అన్నా డిఎంకే పార్టీ 2 ముక్కలయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ మద్దతు అనేది పార్టీ అధినేత అయినటువంటి పళనిస్వామి గారికి అస్సలు ఇష్టం లేదు విజయ్కి మద్దతు ఇవ్వడం. కానీ బీజేపీకి అవసరం కాబట్టి ముందుకు వస్తుంది. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీలో ఉన్నటువంటి 25 నుండి 40 మంది ఎమ్మెల్యేలు మాత్రం మనం ప్రతిపక్షంలో కూర్చునే కన్నా విజయ్కి మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో భాగమవుదాం అని తిరుగుబాటు చేస్తున్నట్టుగా తెలుస్తాం. అన్నా డిఎంకే సీనియర్ నాయకులు ఆయన పేరు లిమార్ రోజ్ అనుకుంటాను, ఆయన పేరు క్లారిటీ తెలియదు, స్వయంగా తమ పార్టీ టీవీకేతో చర్చలు జరుపుతోందని బాంబు పేల్చింది. మే 6న విజయ్ చెన్నైలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని అధికారికంగా కోరడం జరిగింది. అయితే ఆయన తిరస్కరించారు. మీకు మెజారిటీ లేదని అంటే కన్ఫ్యూజ్ అవ్వలేక. ఇక ఏదైనా మటుకుని ఖచ్చితంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు తెలుస్తా ఉన్నప్పటికీ అది వాయిదా పడ్డదని చెప్పి. ఇప్పుడు మన ముందున్నటువంటి అతిపెద్ద ప్రశ్న ఒకటే ఉంది. విజయ్ కాంగ్రెస్ షరతులను ఒప్పుకొని ఒక సంకీర్ణ ప్రభుత్వం నడుపుతారా, లేదా అన్నా డిఎంకేని చీల్చి
వారి వారి అంటే వారి చేత బయట నుండి మద్దతు తీసుకొని సింగిల్ గా రూల్ చేస్తారా అనేది పెద్ద ప్రశ్న. ఈ రెండిట్లో విజయ్ ఏం చేసినా అది కేవలం తమిళనాడు రాజకీయాలనే కాదు, రాబోయే 2029 జాతీయ ఎన్నికల ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేయబోతుందని చెప్పాలి. సినిమాల్లో విలన్లను కొట్టిన దళపతి ఇప్పుడు రియల్ లైఫ్ లో ఢిల్లీ పెద్దలతో సీనియర్ పొలిటీషియన్లతో ఆడుతున్న ఈ పొలిటికల్ మైండ్ గేమ్ నిజంగా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇంకా ముందు ముందు ఇంకా అద్భుతంగా ఉండబోతుంది అనుకోండి. పరిపాలన అనుభవం లేని విజయ్ ముఖ్యమంత్రిగా ఏ మేరకు సక్సెస్ అవుతాడని మీరు భావిస్తున్నారు? కాంగ్రెస్ నిర్ణయం సరైనదేనా విజయ్కి సపోర్ట్ చేయడం? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేసి తెలిపే ప్రయత్నం చేయండి. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ కూడా చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది ఇక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే డిఎంకే ఏఐడిఎంకే ఈ రెండు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయని ఒక పుకారు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడతాం. రెండు విరుద్ధమైనటువంటి పార్టీలు వాస్తవానికి. ఒక పార్టీకి విరుద్ధంగానే ఇంకో పార్టీ ఏర్పడింది కాబట్టి ఇవి రెండు కలిసి విజయ్ని ఓడగొట్టడానికి ఒకవేళ గనక ఒకటైతే అది ఇంపాసిబుల్. ఒకవేళ అయితే మాత్రం తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం అని చెప్పాలి. అది ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటంటే విజయ్ తో ఎవరుంటారనేది పెద్ద క్వశ్చన్. విజయ్ అయితే కాంగ్రెస్ తో పోయే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడతా ఉంది. ఆయన నిర్ణయం ఇప్పుడు ఆయన స్టెబిలిటీని, ఆయన పొలిటికల్ నాలెడ్జ్ని, ఆ పొలిటికల్ స్థిరత్వాన్ని కూడా క్వశ్చన్ చేసే విధంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. చూద్దాం మరి ఆయన ఏ విధంగా నిలబడతాడు, సీఎం అవుతారా లేదా ఏమవుతుందనేది 2-3 రోజులు తెలిసే అవకాశం కూడా ఉంది. ఇది ఈ వీడియోకి. మరిన్ని వీడియోలు మీకు కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో కింద మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సత్యస్వప్నం. ధన్యవాదాలు.